భారత్ నుంచి పారిపోయి పాకిస్తాన్‌లో తలదాచుకుంటూ పేరు మార్చుకొని బ్రతికేస్తున్నటువంటి దావూద్ ఇబ్రహీం అండర్ వరల్డ్ డాన్ మరొకసారి ఇక్కడ వాళ్ళ వర్గం పావులు కదిపే ప్రయత్నం చేస్తుంటే వేగంగా స్పందించిన మోడీ సర్కార్ చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది. మొన్న ఈ నెల 8వ తారీఖున బుధవారం రోజున డోంగ్రీ, మజ్గావ్, వర్గీతో సహా మొత్తం ముంబైలో 9 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసినటువంటి దాడులన్నీ కూడా వాళ్ళను ఉద్దేశించినవి. ఫైజల్ జువేద్ షేక్, వాడి భార్య అల్ఫియా ఫైజల్ షేక్ ఇద్దరు కలిసి డ్రగ్ ముఠా నిర్వహిస్తున్నారు. ఈ నెట్వర్క్ని బ్రేక్ చేసింది ఈడీ. వాళ్ళ దగ్గర నుంచి అక్రమ సొమ్ముని పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంది. ఇక్కడే అసలు లాజిక్ ఉంది. ఈ ఫైజల్ షేక్ని ఇప్పటికే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అనేక సార్లు అరెస్ట్ చేసింది. కానీ వీడు తర్వాత బెయిల్ మీద వేగంగా ఎందుకు వస్తున్నాడంటే డ్రగ్స్ వ్యవహారాల్లో కర్రగట్టినటువంటి దావూద్ ఇబ్రహీం సంబంధించిన మనిషి వీడు. నార్కోటిక్స్ కార్యకలాపాల్లో కీలక వ్యక్తిగా చెప్పుకునే సలీం డోలా నుంచి మెఫెడ్రోన్ అనే డ్రగ్ని వీడు భారీగా కొనుక్కున్నటువంటి విషయం అర్థమైంది. ఫైజల్ షేక్ మీద ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ముంబై పోలీసుల్ని 3 చెరువులు నీళ్లు దాగించినటువంటి కర్రగట్టిన స్మగ్లర్ సలీం డోలా, ప్రస్తుతం సలీం డోలా టర్కీలో ఉన్నాడు. డోలా ఒకవైపు టర్కీ నుంచి తన ఆపరేషన్స్ నడిపిస్తున్నాడు. అతని సహచర్య షకీల్ షేక్ దుబాయ్ నుంచి తన ఆపరేషన్ సమన్వయం చేస్తున్నాడు. వాళ్ళందరికీ వీడే ఇక్కడ కీలక పాత్రధార అన్నటువంటిది ఇప్పుడు అనుమానిస్తున్నారు. ముంబైలోని 9 ప్రాంతాల్లో దాడుల తర్వాత 42 లక్షల క్యాష్, 3 లగ్జరీ కార్లు, డిజిటల్ పరికరాలు, ఆస్తి పత్రాలు, ఇతర నిందితుల ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఓ బ్యాంక్ లాకరు, మాదక ద్రవ్యాల డబ్బు జమైనట్టుగా అనుమానిస్తున్న పలు బ్యాంక్ ఖాతాల వివరాలు కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. ఏదైతే మొన్న ఆసియా కప్పు చిరకలో పాకిస్తాన్ ఓడించే టైంలో చివరి 4 కొట్టి భారత్ని గెలిపించినటువంటి రింకు సింగ్ని కూడా ఈ డీ కంపెనీ బెదిరించిందట. దాని మీద ఇప్పుడు ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య 3 సార్లు రింకు సింగ్కి డీ కంపెనీ గ్యాంగ్స్టర్స్ నుంచి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ ర్యాండమ్ మెసేజెస్, కాల్స్ వచ్చినాయట. దీని మీద అతను పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఆ మధ్యన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాబా సిద్దికి హత్య కేసు కూడా వెలుగులోకి రావడం, రింకు సింగ్ వ్యవహారం కూడా బయటికి వచ్చినటువంటి నేపథ్యంలో దావూద్ ఇబ్రహీం మూలాలు మళ్ళీ ఏది పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా అన్నటువంటి కోణంలో చెక్ చేస్తున్నారు. పోలీసులు పట్టుకున్న మొహమ్మద్ దిల్షాద్, మొహమ్మద్ నవీద్ ఈ ఇద్దరు కూడా పోలీసుల విచారణలో క్రికెటర్ రింకు సింగ్ని లక్ష్యంగా చేసుకున్నట్టు అంగీకరించారు. నవీద్ వెస్టిండీస్లో పట్టుబడ్డాక ఇంటర్పోల్ ఒప్పందంలో భాగంగా వాడిని ఆగస్టు 1న భారతీయ అధికారులకి అప్పగించారు. నవీద్ మొదటి క్రికెటర్ రింకు సింగ్ని ఏడాది ఫిబ్రవరిలో సంప్రదించాడట. రింకు నుంచి ఎట్లాంటి స్పందన రావడంతో ఏప్రిల్లో మళ్ళీ 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడని తేలింది. ఇదంతా డీ కంపెనీ సింబల్ తరపున చేశానన్నటువంటి విషయాన్ని అతను చెప్పడంతో ఈ కథ అంతా కొత్త మలుపులు తిరుగుతోంది.